ఆ మార్గాన్ని దేవుని గురించి బోధించినప్పుడు ఆ మార్గంలో నువ్వు లేక నేను ఉన్నామా లేదని వాక్యానుసారంగా మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా చూసుకోవాలి, పరిశీలించాలి, పరీక్షించుకోవాలి. మనలను మనం ఏం చేయాలంటే వాక్యంతో ఉతక స్నానం చేయించుకోవాలి. అప్పుడు మన హృదయాలు తెరవబడితే ఆయనతో నువ్వు లేక నేను మమేకమయ్యి కలిసి ఉండటానికి దేవుడు ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడు. యెషయా గ్రంథం 66:13 ఏముందంటే, ఒకరిని తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించాను. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, తల్లి అంటే ఆదరించేటువంటి వ్యక్తి. నేను మా పాస్టర్ గారు ఇక్కడికి ఈ కార్యక్రమంకి రావడానికి ఎలా బయలుదేరి బండి మీద వస్తుంటే మా పాస్టర్ గారు బండి మీద మాట్లాడుతూ నాతో ఏమండి అది చూసారా అని. చూడలేదమ్మా. ఆ చెట్టు చూడండి, కొబ్బరి చెట్టు సన్నగా ఉంది, దానికి గెలలు చుట్టూ ఒక్కొక్క గెలకి కనీసం ఎన్ని కాయలు ఉంటాయి అన్నాను. అంటే 20 పైనే ఉండొచ్చమ్మా. అన్ని గెలలేసినప్పటికీ కూడా తల్లి ఏమవట్లేదంటే ఏమాత్రం కూడా బాధపడలేదు కదండి. మరి చెట్టు ఓర్చుకుంటుంది అన్ని కాయలు ఉన్నప్పటికీ కూడా. తల్లి కూడా ఎలా ఓర్చుకుంటుందంటే, కుటుంబంలో 10 మంది పిల్లలను కన్నప్పటికీ కూడా తన తినకపోయినా కానీ 10 మంది కడుపు నింపిన తర్వాతే ఉంటే దాకూర్చుకుని తినేదే తల్లి. అలాంటి తల్లిని కోల్పోయారు ఈ కుటుంబం ఇదే నాకు. కనుక వారు బాధలో ఉన్నారు.